వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ కేఫ్. తెలుగు రాష్ట్రాలు ఈ రోజు నుంచి అసలైన సమరం మొదలవబోతోంది. సో 11 గంటల నుంచి 3 గంటల వరకు స్పీకరణ ఉంటుంది. సో దీనికి అభ్యర్థులు ఏ విధంగా రెడీ అవుతున్నారు, ఏంటి విషయాలు మనం ఈ రోజు తెలుసుకుందాం. మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రామకృష్ణ గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే ఎస్పీ సాహెబ్ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, తిరుత్తని వేణుగోపాల్ గారు వైసీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ షో అండి. వేణుగోపాల్ గారు నమస్తే అండి. నమస్తే. సో ఈ రోజు నుంచి నామినేషన్ల పర్వం మొదలు కాబోతోంది. మరి మీ అభ్యర్థులు ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? 25న పులివెందుల్లో నామినేషన్ వేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎలా ఉండబోతోంది మీ నామినేషన్ల పర్వం? ముందుగా శ్రీదేవి గారు మీకు, అదేవిధంగా సాహెబ్ గారికి, రామకృష్ణ గారికి, వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఎవరైతే ప్యానల్లో పాల్గొంటున్నారో వాళ్ళకి, విశ్లేషకులకి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు అందరికీ శుభోదయం, నమస్కారం. శ్రీదేవి గారు, ఈరోజు 18వ తేదీ నుంచి ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్ ఈసీ ప్రజలను ముగించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మేము ఆల్రెడీ అందరం అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది, ఆ అభ్యర్థులకు బీఫామ్లు ఇవ్వడము, ఆ బీఫామ్లు వాళ్ళు తీసుకొని పోయి ఏదైతే మంచి టైం సమయం చూసి వాళ్ళు నామినేషన్ దాఖలా చేయడం జరిగింది. అదేవిధంగా ఏమైనా మార్పులు చేర్పులు అనేది ఉందా అంటే, అన్ని చూసే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఎవరిని పెడితే ఈరోజు మనం బాగా విజయం చేకూరుతుందని చెప్పి అక్కడే ఆ అభ్యర్థులను అక్కడ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే గతంలో పాదయాత్ర ద్వారా ఏదైతే ప్రజలకి హామీ ఇచ్చాడో, నవరత్నాల ద్వారా జలయజ్ఞం కానీ, అదేవిధంగా మద్య నిషేధం కానీ, 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ 2434 డిసీజెస్ కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, వైఎస్ఆర్ రైతు భరోసా కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, వైఎస్ఆర్ చేయుత కానీ, పింఛన్ పెంపు కానీ, అమ్మఒడి కానీ, పేదలకు ఇల్లు కానీ, ఇట్లాంటివి పాదయాత్ర ద్వారా ఈరోజు ప్రజలు ఏదైతే వాళ్ళకి అతి అవసరమో వాటిని తెలుసుకొని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు బస్సు యాత్ర చేస్తున్నారు. బస్సు యాత్ర ద్వారా మళ్ళీ ఏదైతే ఇంకా ప్రజల్లో కావాల్సినవి ఏంది వాళ్ళకి అనేసి దాన్ని కూడా నోట్ చేసుకొని గతంలో ఇచ్చిన హామీలతో పాటు ఈ హామీలను కూడా చేర్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికలకి ప్రకటించబోతున్నారు. అదేవిధంగా ఘన విజయం 175 నియోజకవర్గాలు మా వైఎస్ఆర్ పార్టీ తరపునే అభ్యర్థులను పెట్టి, వేరే పార్టీ తరపున కాదు, కేవలం 175 నియోజకవర్గం మా వైఎస్ఆర్ పార్టీ తరపున పోతున్నారు. శ్రీజ గారు. ఓకే అండి. ఇప్పుడు రైట్ సాహెబ్ గారు, మీరేంటి అభ్యర్థుల ఎన్నిక పైన, ఖర్చు పైన కూడా ఈసీ చాలా దృష్టి సారించింది. అండ్ అన్ని పార్టీలు ముహూర్తాలు ఫిక్స్ చేసుకుంటున్నాయి, పేరు, గ్రహబలం అన్నీ కూడా చూసుకొని వెళ్తున్నారు. మీ అభ్యర్థులు ఏంటి, ఎప్పుడు వెళ్తున్నారు? మీరేంటి ముహూర్తాలు ఎక్కడ చూసుకున్నారు, ఎప్పుడు ఎలా వెళ్తున్నారు? శ్రీదేవి గారు తమరికి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి వేణుగోపాల్ గారికి, అనలిస్టు రామకృష్ణ గారికి, అదేవిధంగా వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ అనేది మొదలవుతూ ఉంది. 25వ తారీఖుతో ఎండ్ అయిపోయింది. అదేవిధంగా నెక్స్ట్ 26వ తారీఖు పరిశీలనలో ఉంది. 29 దాకా ఉపసంహరణకి అవకాశాలు అవునండి. అంటే ఈ నేపథ్యంలో ఏంటంటే, మేము ఈ గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన దానివల్ల ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా నష్టపోయారు, ఈ రాష్ట్రంలో రైతాంగం ఏ విధంగా నష్టపోయింది, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు 670 హామీలు ఇచ్చారు, కానీ నవరత్నాలతోనే మేము అన్ని చేసేసామని చెబుతున్నారు. నవరత్నాల్లో ప్రధానంగా అన్ని పథకాలు అమలు కాలేదనేది మేము ప్రజలకు తెలియజేస్తాం. దాంట్లో మీరు అందరికీ తెలుసు, మద్యపాన నిషేధం. ముఖ్యమంత్రి గారు కాక ఆయన పాదయాత్రలో మద్యపాన నిషేధం చేసే నేను అధికారంలోకి వస్తానన్నారు, కానీ 30 సంవత్సరాలు బెవరేజెస్ కార్పొరేషన్ తాకట్టు పెట్టి 33,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. అంటే వీళ్ళు పైకి ఒక మాట మాట్లాడుతున్నారు, కానీ అది అమలు చేయడంలో లోపభూయిష్టంగా ఉందనేది ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం. అదేవిధంగా ప్రధానంగా యువకులకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా మేము యువకుల దగ్గర తీసుకెళ్తున్నాం. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా కానీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి చూపించాలండి. అది ఉద్యోగాల పరంగా కావచ్చు, లేదా చేతి వృత్తుల ద్వారా కావచ్చు, లేదు పారిశ్రామికంగా అభివృద్ధి చేసినా కానీ చేయాలి. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారే చికెన్ మార్కులు పెట్టుకోండి, మటన్ మార్కులు పెట్టుకోండి అంటే దానివల్ల యువతలో తీవ్రమైనటువంటి నైరాశ్యం ఏర్పడింది. దీంతో పాటు ప్రధానంగా మీరు రాష్ట్రంలో చూస్తే ఇప్పుడు ప్రజెంట్ తాగునీటి సమస్య ఎక్కువైపోయిందండి. ఎక్కడికక్కడ త్రాగునీటి సమస్య ఎక్కువైపోయింది. రాయలసీమ కరువు జిల్లాలుగా అల్లాడిపోతూ ఉన్నారు ప్రజలు. ఇవన్నీ కూడా మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాం. అదేవిధంగా మేము ఎక్కడైతే సభలు నిర్వహిస్తున్నామో ప్రజాగళం పేరుతో,
అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు జరిగిన నష్టాన్ని కూడా ఈ సభల ద్వారా తెలియజేస్తున్నాం. దీనితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి 175 కాన్స్టిట్యున్సీల్లో మా ఇన్ఛార్జీలు గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఇప్పుడు వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీలో ఏం జరిగింది అనేది కంపారిజన్ చేస్తూ ఉన్నారండి. మీరు చూడండి, గతంలో ఉన్నటువంటి విషయాలు చూసుకుంటే ఇప్పుడు వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు ఆత్మహత్యలు పెరిగిపోయినాయి, మహిళల మీద దాడులు పెరిగిపోయినాయి, ఈ సామాజిక అంశాల్లో బ్యాలెన్స్ తప్పిపోయింది. దానివల్లే రాష్ట్రంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇష్యూలు జరుగుతూ ఉంటాయి. దీంతో పాటు వైకాపా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఏ విధంగా అటాక్ చేశారు, ఏ విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని దుర్వినియోగం చేశారు, అధికారులను ఏ విధంగా వాళ్ళ వైపు తిప్పుకున్నారు, ఇవన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నాం మేము. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాల్లో మీరు యువకులకు నష్టం జరిగింది, రైతులకు నష్టం జరిగింది, మహిళల మీద అకృత్యాలు పెరిగినాయి, తర్వాత ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు జరిగినాయి, ఈ అంశాలతో మేము ముందుకు వెళ్తున్నామండి. అదేవిధంగా మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది కూడా క్లియర్ కట్ గా సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. దీంతో శంకరావం జరిగేటువంటి సభల్లో అదేవిధంగా లోకేష్ బాబు గారు గతంలో కూడా ఆయన హామీలు ఇచ్చారు, మీ ప్రాంతంలో ఈ విధంగా నష్టం జరిగింది, మేము అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పడం జరిగింది. కీలకంగా మేము అభివృద్ధి అదేవిధంగా సంక్షేమం మీదే మా యొక్క దృష్టి ఉందండి. మేము అధికారంలోకి వస్తే ఈ రెండు చక్రాల ముందర తీసుకెళ్తామని చెబుతున్నాం. ఎందుకంటే గతంలో కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు పారిశ్రామికంగా అభివృద్ధి చేశాం, అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా ఇన్స్టిట్యూట్స్ తీసుకొచ్చాం, అదేవిధంగా ఆ రోజు కేంద్రంతో ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూట్స్ కూడా తీసుకొచ్చామండి మేము. మీరు అంతదాకా ఎందుకండి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు, ఏ ఒక్క రాజధాని కానీ అభివృద్ధి చేశారా? అసలు ఈ రాష్ట్రానికి రాజధాని ఏదని చెప్పి ప్రజలు అడుగుతున్నారు క్యాంపెయిన్కి వెళ్తూ ఉంటే. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తాం. దీంతో పాటు ప్రధానంగా ఇక్కడ బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, ఎస్సీ ఎస్టీల మీద జరిగినటువంటి దాడులు, అకృత్యాలు, వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఎందుకు అందుబాటులో లేవు, అదేవిధంగా 52 కార్పొరేషన్లు పెట్టారు కానీ నిధులు లేవు, ఇవన్నీ ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, విదేశీ విద్య కానీ, ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీల్లో మౌలిక వసతులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి త్రిబుల్ ఐటీ నూజివీడు తీసుకుంటే అక్కడ మౌలిక వసతులు లేవు, ఇటువంటి మొత్తం కూడా మేము విద్యార్థులు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం అండి. దీంతో పాటు గవర్నమెంట్ వ్యవస్థలో వీళ్ళు తీసుకొచ్చినటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల లోకల్ స్కూల్స్ దూరం అయిపోయి 5 కిలోమీటర్ల పరిధిలో స్కూల్స్ ఉన్నాయి, దానివల్ల డ్రాప్ అవుట్స్ పెరిగిపోయారు. దీంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్పాన్సర్ స్కీమ్స్ మీరు చూడండి, ఎడ్యుకేషన్ లో ఉపయోగించుకోవట్లా, మౌలిక వస్తువుల్లో ఉపయోగించుకోవట్లా, అసలు ఇక్కడ ఆ స్కీమ్స్ ఇన్పుట్ చేయకపోతే ప్రధానంగా నష్టపోతుంది బడుగు బలహీన వర్గాల వాళ్ళే కదా. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. దీంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలిక వస్తువులు ఏ విధంగా నిర్వీర్యం అయిపోతుంది, శాండ్ లో కావచ్చు, మైనింగ్ లో కావచ్చు, ల్యాండ్ లో కావచ్చు, ఏ విధంగా అన్యాక్రాంతం చేస్తున్నారనేటువంటి విషయాలు కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నాం. దీంతో ప్రధానంగా ప్రజలకు కావాల్సింది ఏందనేది మేము మేనిఫెస్టో తయారు చేశాం. ఇప్పటికే మినీ మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకెళ్లాం. దీంతో పాటు ప్రధానంగా యువకులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ప్రధానంగా ఈ రోజు రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యలు, రైతు కూలీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, రైతులు మరి కష్టకాలాల్లో తుఫాన్లు వచ్చినప్పుడు డెల్టా ప్రాంతంలో భారీ ఎత్తున నష్టపోతున్నారు, వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలు. ఈ రైతులు అనేది మీకు 2014లో గుర్తుకు రాలేదా? రైతులు అంటే వ్యవసాయం ఎందుకు దండగా అన్నవాళ్ళు ఇప్పుడు రైతుల మీద చాలా కాన్సంట్రేషన్ చేస్తున్నారు. మీరు సబ్జెక్టు కరెక్షన్, వ్యవసాయం దండగాని ఎక్కడ నాన్న చంద్రబాబు గారు అది పదే తప్పుడు ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఆ రోజు చంద్రబాబు గారు ఏమన్నారంటే 2004లో అండి, 14లో కాదు, 2004లో ఒక సభలో ఆయన మాట్లాడుతూ, అరే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఆత్మహత్యలు ఎక్కువ పెరిగిపోయినాయి, దీనికి మనం ఒక సొల్యూషన్ ఇవ్వాలంటే ఒక కుటుంబంలో 2 పిల్లలు ఉంటే ఒకళ్ళు ఎడ్యుకేషన్ పరంగా ముందరికి వెళ్ళాలి, ఇంకొకళ్ళు వ్యవసాయం చేసుకోవాలి, వ్యవసాయంలో ప్రతిసారి మీరు ఎంత చేసినా కానీ నష్టాలు వస్తున్నాయి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే మీలో చైతన్యం రావాలి, వ్యవసాయం వల్ల అందరూ నష్టపోతున్నారని చెప్పి ఆ రోజు ఆయన చెప్పిన ఆ సందర్భాన్ని దాన్ని డైవర్షన్ చేశారండి. ఇది ఆన్ రికార్డ్ నేను చెప్పేది, కావాలంటే మీరు గతంలోకి వెళ్ళి చూసుకోవచ్చు. నేనేమంటానంటే ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఆ ప్రభుత్వం యొక్క విధానం ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి ప్రజలు కూడా ముందరికి వెళ్తారు, రాష్ట్రం అభివృద్ధి చెందింది. కానీ వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో చూడండి దాడులు, దౌర్జన్యాలు, మరి ప్రజావేదిక కూల్చివేస్తూ ఇలా పాలన ప్రారంభమైంది. మేమేమంటామంటే ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి పరిపాలన అందించాలి. ఎందుకంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మీద దాష్టికం చేస్తే ఏ విధంగా నష్టపోతాం. దానికి ఉదాహరణ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి అన్ని ప్రజలు, అన్ని ప్రాంతాలు ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ముఖ్యమంత్రి గారు గొప్ప మాటలైతే చెప్పారు. మీరు చూడండి, ఈ మధ్య కాలంలో కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వసతికి మొదలుగా రాలైనటువంటి ముఖ్యమంత్రి గారండి, ప్రతిపక్ష పార్టీల వాళ్ళు, మిగిలిన పార్టీల వాళ్ళు ప్రజల్లో మమేకమై తిరుగుతున్నారు. మీరు చూపిస్తున్న స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ గారు కారు మీద తిరుగుతున్నారు, చంద్రబాబు గారు ఒక కారులో ఓపెన్ టాప్ జీప్ లో తిరుగుతున్నారు. మరి మా మీద దాడులు జరగకుండా ఎందుకు ముఖ్యమంత్రి గారి మీద దాడులు జరుగుతున్నాయండి? వాళ్ళే దాడులు చేయించుకుంటున్నారా, లేకపోతే సానుభూతి కోసం డ్రామాలు ఆడుతున్నారా? ఇవన్నీ ప్రజలు తెలుస్తారు. ఇంకో 15 రోజుల్లో ఏముందో ఆల్రెడీ దగ్గరికి వచ్చేసి ఈ రోజు 18వ తారీఖు, రేపు 13వ తారీఖు కల్లా ఎలక్షన్లు జరిగిపోతాయండి. ఖచ్చితంగా
ఈ రాష్ట్రంలో సుస్థిరమైనటువంటి పాలన కోరుకుంటున్నారు. అందుకని ఈ కూటమి ప్రజలు ఆదరిస్తున్నారనేది మా అభిప్రాయం అండి. రైట్. అటు మంగళగిరి నుంచి నారా లోకేష్, ఎల్లుండి బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, అలాగే చంద్రబాబు తరఫున మొదటి కాపీని ఆయన సతీమణి కుప్పంలో కూడా దాఖలు చేయబోతున్నారు. కీలకమైనటువంటి వ్యక్తులందరూ కూడా రేపు ఎల్లుండి నామినేషన్ దాఖలకు సిద్ధం చేసుకుంటున్నారు. నమస్తే సార్ రామకృష్ణ గారు. సార్, నామినేషన్ల పర్వం ఈ రోజు నుంచి మొదలవబోతుంది. అయితే నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవేళ నిజంగా తిరస్కరణకు గురైతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గురి కాకుండా ముందు నుంచి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, ముందుగా ప్యానెల్లో పెద్దలకి అందరికీ నమస్కారం, అలాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులు కూడా అందరికీ నమస్కారం అండి. ఈరోజు నామినేషన్స్ ఈరోజు స్టార్ట్ అవుతాయి. మీరు అడిగిన క్వశ్చన్స్ అండి, దాదాపు ఈరోజు వేస్తారు, కొంతమంది రేపైనా వేస్తారు. ముహూర్తాన్ని వాళ్ళ టైంలో వేస్తారు. అభ్యర్థులు వాళ్ళు బలాబలాలు చూసుకొని వాళ్ళ ముహూర్త బలాలు అవన్నీ చూసుకొని చేస్తారు. సో తిరస్కరణకు గురవ్వడానికి మేజర్ కారణం ఏంటంటే రాంగ్ అప్డేట్ ఏమైనా ఫిల్ చేసినప్పుడు కానీ, లేదంటే సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వనప్పుడు కానీ, లేదంటే దానికి సంబంధించిన పత్రాలు సరిగ్గా పెట్టినప్పుడు కానీ సో తిరస్కరించే అవకాశాలు ఉంటాయి. దాదాపు ఒక్కొక్కరు 2 సెట్లు కూడా అట్లా వేసేస్తుంటారు. ఎందుకంటే ఒక దాంట్లో మిస్టేక్ అయిపోయినా సో అన్నీ చెక్ చేసుకొని వేస్తారు. ఎందుకంటే ఇదేమి మామూలు ఎలక్షన్స్ ఏం కాదు కాబట్టి, జనరల్ ఎలక్షన్స్ కాబట్టి అన్నీ పర్ఫెక్ట్గా చేసుకుని దాని ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఏదైనా అభ్యంతరాలు తీసినప్పుడు ఎలక్షన్ కమిషన్ కన్సిడర్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే అభ్యర్థుల విషయంలో ఏదైనా కొంచెం ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ, లేదంటే వాళ్ళకు సంబంధించిన హిస్టరీ ఉన్నప్పుడు, అంటే ప్రతిపక్ష పార్టీలు కానీ మిగతా వాళ్ళు కానీ ఏమైనా అబ్జెక్షన్ చేసినప్పుడు దానికి కూడా తిరస్కరించే అవకాశం 99%, 100% అనుకోండి. ఇంకా తిరస్కరించడం ఏమి ఉండవు. ఆల్మోస్ట్ ఎవరైతే అభ్యర్థులు చేస్తారో వాళ్ళందరూ కూడా ఉంటారు. ఇంకా వాళ్ళ పార్టీ పరంగా కానీ, లేదంటే మిగతా పొత్తులో భాగంగా కానీ, లేదంటే ఇంకొక రకంగా కానీ ఒకవేళ విత్డ్రా చేసుకునే అవకాశాలు ఉంటాయి తప్ప తిరస్కరణకు గురయ్యే అవకాశాలు అయితే 99% ఉండవండి. బట్ ఈసీ కూడా ఈసారి చాలా పకడ్బందీ చర్యలు తీసుకుంది. ఏమేమి సమర్పించాలి, అదే చెప్తాను, చాలా కేర్ఫుల్ గా ఉంది. 100% అదే చెప్తాను. అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఎలక్షన్ టిఎన్ శేషన్ గారు వచ్చినప్పుడు కూడా కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చారు. అట్లనే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు అంటే ఇవి కొత్త రూల్స్ ఏం కాదండి, కొత్తగా తీసుకొచ్చిన ఉన్న రూల్స్ని సరిగ్గా పాటిస్తున్నారు. ఉన్న రూల్స్ను స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నప్పుడు కొన్ని అభ్యర్థులు వాటికి అవగాహన లేకుండా కనుక మిస్టేక్స్ చేస్తే తప్ప మ్యాక్సిమం సిచ్యువేషన్స్లో అన్నీ యాక్సెప్ట్ అయ్యే విధంగానే ఉంటాయండి. అన్ని అప్డేట్ చెక్ చేసుకున్న తర్వాతనే ప్లే చేస్తారు కాబట్టి తిరస్కరించే అవకాశాలు అయితే తక్కువ ఉంటాయి. వేణుగోపాల్ గారు, ఏంటి తిరస్కరణకు గురి కాకుండా చివరి నిమిషంలో అభ్యర్థుల మార్పు అనేది రాకుండా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఆల్రెడీ మీరు అందరికంటే ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించారు, లిస్ట్ కూడా ఆల్రెడీ అందరికంటే ముందే విడుదల చేశారు. సో చివరి నిమిషంలో ఏమైనా జరగవచ్చు అంటారా? శ్రీలే గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పకడ్బందీగా మొదటి నుంచి ఎవరైతే ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ, అదే విధంగా ఎవరైతే ఆ నియోజకవర్గాల్లో గెలుస్తారో ఆ సమాజ వర్గం ఏదైతే బలంగా ఉందో వారికి టికెట్లు ఇచ్చుకుంటూ ఈరోజు ఆల్రెడీ ఏదైతే మార్పులు చేర్పులు చేయాల్సింది అన్ని చేసేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఎటువంటి పరిస్థితుల్లోనూ 99% అవకాశాలు ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మొదట మేమే ఏదైతే అభ్యర్థులు ప్రకటిస్తూ రావడం కానీ, అదేవిధంగా ఏదైతే మేము 2019 ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు దాదాపు 99.9% అమలు చేయడం కానీ, అదేవిధంగా 4,50,000 కోట్లు ఈరోజు డిబిటీ నాన్ డిబిటీ ద్వారా పంచడం కానీ, అదేవిధంగా అభివృద్ధిలో ఈ ముందుండడంలో కానీ, ఈరోజు జిఎస్డిపిలో కానీ ఫస్ట్ ప్లేసు, అదేవిధంగా ఈజీ బిజినెస్లో ఫస్ట్ ప్లేసు, అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తలసరి ఆదాయంలో తెలుగుదేశం ప్రభుత్వం 17వ ప్లేస్ ఉంటే మేము 9వ ప్లేస్లో ఉండడము, అదేవిధంగా జిఎస్డిపిలో మేము ఫస్ట్ ప్లేస్ ఉంటే వాళ్ళు 22వ స్థానంలో ఉండడము, ఈజీ ఆఫ్ బిజినెస్లో ఫస్ట్ ప్లేస్లో ఉండడము, అదేవిధంగా పారిశ్రామిక వృద్ధి రేట్లో సాహిబ్ గారు చెప్తున్నారు వాళ్ళు ఏదో వృద్ధి చేసేసారండి. ఈరోజు పారిశ్రామిక వృద్ధి రేట్లో ఏదైతే కేంద్రం కానీ కాకిచ్చే రిపోర్ట్లో తెలుగుదేశం ప్రభుత్వం 22వ స్థానంలో ఉంటే మేము 3వ స్థానంలో ఉన్నాం. కానీ ఎంఎస్ఎంఈలకు 2.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టే 16.5 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం కానీ, పరిశ్రమలు 67,000 కోట్లు పెట్టుబడితో 127 పెద్ద పరిశ్రమలు, 85,000 ఉద్యోగాలు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళ హయాంలో 35,000 మందికి ఇస్తే 2014 నుంచి 19 వరకు మేము 2,14,000 ప్రభుత్వం ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వడం కానీ, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మేము ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సిస్టమేటిక్గా ముందుకు పోతున్నారు. సంక్షేమంలో కానీ, అభివృద్ధిలో కానీ, అభ్యర్థుల ప్రకటించడంలో కానీ,
ఈ రోజు ఏదైతే బస్సు యాత్ర ద్వారా స్వయంగా ప్రజలను కలిసి వాళ్ళు సమస్యలు తెలుసుకొని ఏమున్నాయి సమస్యలు ఏం చేయాలని చెప్పి గతంలో ఇచ్చిన నవరత్నాలతో పాటు ఇంకా ఎన్నో యాడ్ చేసి సంక్షేమాలు ఇవ్వడం జరిగింది. అవసరాన్ని బట్టి మార్చుకుంటూ పోవడం జరిగింది. అదే విధంగా నెక్స్ట్ ఇప్పుడు 24 ఎన్నికలు కూడా దాన్ని ఇంకొంచెం పెంచుకుంటూ ఇంకా మార్పులు చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. శ్రీదేవి గారు రైట్. సాహెబ్ గారు, 2014లో కూటమికి ఉన్న క్రేజ్ ఇప్పుడు ఉందంటారా? అంటే 2014కి 2024కి రాజకీయాల్లో చాలా మార్పులు తేడాలు వచ్చేసాయి కదా. సో అప్పుడున్న ఆ కమిట్మెంట్ అనేది ఇప్పుడు సేమ్ అలాగే ఉందా, లేదు ఇంకా పెరిగిందంటారా మీ మధ్య? ఇక్కడ శ్రీదేవి గారు, ప్రభుత్వాల యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ప్రతిపక్ష పార్టీల యొక్క ఆదరణ నిలుస్తుంది. ఇక్కడ పాలక పక్షంలో ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రజా ఆమోదం లేకుండా చేస్తూ ఉన్నారో దానికి ఈ కూటమికి ప్లస్ అవుతుంది. ఈరోజు అభివృద్ధి సంక్షేమం అనేది ప్రజలకు కావాలండి. 7 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. మరి దానితో పాటు చెత్త మీద పన్ను, మరుగుదొడ్డి మీద పన్నులు. దీంతో ప్రధానంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్ రేట్లు ఎక్కువ అండి. మీరు ఏది గమనించాలి. తర్వాత మద్యం రేట్లు ఎక్కువ. సామాన్యుడికి కావాల్సింది ధరలు అందుబాటులో ఉండాలి. వాడికి నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి వాడు ఉపయోగించేటువంటి అంశాలలో ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. కానీ ఈ రాష్ట్రంలో లేవు కదా. ఈరోజు పరిస్థితులు చూస్తూ ఉంటే ప్రతి వారి మీద దాడులు. మేము ఇవన్నీ కూడా ఎందుకు చెబుతున్నాం అంటే ఈ ప్రభుత్వ లోపాల వల్ల కూటమికి ఆదరణ పెరిగింది. మీరు చూడండి, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూపిస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ జనం పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి ఆదరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఆదరిస్తున్నారు అనే దానికి ఈ మధ్య జరుగుతున్నటువంటి సభలే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ, లేదా బీజేపీ వాళ్ళు మేము కలిసి ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు చూడండి, రాజమండ్రిలో కావచ్చు, విశాఖపట్నంలో కావచ్చు, ఇటు మీరు తీసుకుంటే గుంటూరులో కావచ్చు, ఈ సభలన్నింటిలో కూడా ప్రజలు వాళ్ళ యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున వచ్చి. కానీ అభ్యర్థుల్లో అసంతృప్తి అలాగే ఉంది సాహెబ్ గారు. నామినేషన్ల పర్వం కూడా డేట్ వచ్చేసింది, ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అయినప్పటికీ కూడా ఇంకా మీ అభ్యర్థుల అసంతృప్తులు అక్కడక్కడ ఉంటూనే ఉన్నాయి. మీ అధినేత స్వయంగా వాళ్ళని బుజ్జగించినా కూడా తగ్గట్లేదు ఎక్కడ. సో రీసెంట్ గా బండారు సత్యనారాయణ అయితే ఇప్పుడు కొంచెం చల్లారి ఆయనకు బాడుగల నుంచి ఇస్తే ఆయన ఇప్పుడు ఓకే అయ్యాడు. బట్ ఇలాంటి అసంతృప్తులు ఇంకా చాలా మంది ఉన్నారు కదా. మరి ఏంటి ఎలక్షన్ల వరకు ఇలాగే కొనసాగుతూ ఉంటాయా? ఇక్కడ ఒకటి శ్రీదేవి గారు, రాజకీయ పార్టీలలో గెలుపు గుర్రాలు అవసరం అండి. అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి టికెట్లు ఇచ్చామంటే మరి అక్కడ గెలవటం కష్టమే. కాబట్టి కొంతమందిలో అసంతృప్తి ఉండొచ్చు. మా ఇప్పుడు అసంతృప్తి ఉన్నవాళ్ళు వైకాపా పార్టీలో 13 కిస్తాలుగా టికెట్లు ఇచ్చినప్పుడు వాళ్ళ అభ్యర్థులు కొంతమంది వాళ్ళ పార్టీ కార్యాలయాలకు వెళ్ళారు. అంతదాకా ఎందుకండి, గుంటూరు జిల్లాలో చూసుకుంటే మరి సత్తిరిపల్లి కావచ్చు, అదే విధంగా ఇక్కడ రేపల్లి కావచ్చు, మరి ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు కదా. అట్లా ప్రతి పార్టీలో కొన్ని చిన్న ఇష్యూలు ఉంటాయండి. దాన్ని అక్కడ ఏంటంటే అభ్యర్థుల్ని మనం వాళ్ళు ఆశిస్తూ ఉంటారు, టికెట్ ఆశిస్తూ ఉంటారు. కానీ అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల కానీ వాళ్ళకి వ్యతిరేక పవనాలు ఉండొచ్చు. కానీ ఇవన్నీ తీసుకొని రేపు ఏంటంటే పార్టీ అధికారంలోకి రావాలంటే 175 కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గెలవాలి, మెజారిటీ రావాలి. కాబట్టి ఆ దిశగా ప్రతి పార్టీ ఆలోచించిందండి. సో దీంతో పాటు ఇప్పుడు ప్రధానంగా కూటమిని ప్రజలు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారనే మాట వాస్తవం అండి. మీరు కాకినాడ సభల్లో కావచ్చు, చూడండి పవన్ కళ్యాణ్ గారు పెట్టిన వారాహి యాత్రలో ప్రజలకు విశేషమైనటువంటి స్పందన వస్తూ ఉంది. మేమేమంటున్నామంటే ప్రజలకు జరిగిన నష్టాన్ని మేము చెబుతున్నామండి. ప్రజలు ఇదిగో అభివృద్ధి సంక్షేమం అనేటువంటి 2 మంత్రాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ అభివృద్ధి గురించి ఎక్కడ మాట్లాడట్లా. నేను 125 సార్లు బటన్ నొక్కాను అంటున్నారు. నువ్వు 125 సార్లు బటన్ నొక్కడం కాదండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కుల వృత్తుల వారికి నువ్వేం న్యాయం చేసావని మేము అడుగుతున్నాం. అది చెప్పాలి కదా. అంతేగాని బటన్ నొక్కడం వల్లే అభివృద్ధి చెందిద్దండి. ఇక్కడ నేను క్లియర్ గా ముఖ్యమంత్రి గారిని అడుగుతుంది ఏంటంటే 12,50,000 కోట్లు అప్పు తెచ్చారు. ఇప్పుడు ఒక బుక్ వేసేసి మేము ఎంఎస్ఎంఈలో మేమే టాప్ ఉన్నాం, లేదు ఉద్యోగాలు మేమే కల్పించాము, లేదు ఈ రాష్ట్రంలో అసలు మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎవరీ లేదు, ఇవన్నీ చెప్పుకుంటా వస్తూ ఉంటారు. కానీ నేను ఒకటి అడుగుతున్నాను సూటిగా, ఈ రాష్ట్రంలో చూడండి అండి, 5 రూపాయలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ వాళ్ళు తీసేసిన వాళ్ళు ఏం అభివృద్ధి చేస్తారండి? ఈ రాష్ట్రంలో మరి ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు సరిగా ఉన్నాయంటే ఈ రోజు కూడా లేవు, మౌలిక వసతులు ఎక్కడా లేవు. ఈ రాష్ట్రంలో చూడండి, రాయలసీమ ప్రాంతంలో త్రాగునీరు లేక అల్లాడిపోతూ ఉన్నారు. ఇటు శ్రీకాకుళంలో తాగునీరు లేక అల్లాడిపోతూ ఉన్నారు. రోడ్ల గురించి మాట్లాడితే వాళ్ళు ఎన్ని రోడ్లు వేసారు, మేము ఎన్ని రోడ్లు వేసాము, మేము లెక్క చెప్పగలుగుతాం. తినేశారండి పంచాయతీ నిధులు. దీంతో పాటు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ వచ్చేటువంటి ప్రతి సంవత్సరం 35,000 కోట్ల రూపాయలు ఎటు వెళ్తున్నాయో తెలియట్లేదు. మరి రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది కానీ మరి రాష్ట్రంలో అభివృద్ధి లేదు. ఈ డబ్బులు మొత్తం ఏమైపోతున్నాయి? మేము సామాన్యులకి ఏ అంశాలు తీసుకెళ్తున్నామండి? ఈరోజు రాష్ట్రంలో పంచాయతీలో ఎక్కడన్నా కానీ ఒక తాగునీటి పంపు చెడిపోతే
బాగు చేయించుకోవడానికి లేవండి. మేము అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 26,750 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసాము, మౌలిక వసతులు కల్పించాము, ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి పరిపాలన అందించాము. దాంతోపాటు మరి సంక్షేమంలో గత ప్రభుత్వాల కంటే ముందున్నాము. దీంతో పాటు ప్రధానంగా ఏ రాష్ట్రంలో అయినా కానీ యువకులు అసంతృప్తిలో ఉండకూడదండి. ఈ రాష్ట్రంలో చూడండి, వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి యువకులు గంజాయి మత్తులు తూగుతూ ఉన్నారు, ఎడ్యుకేషన్ సరిలేదు, యువకుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. ఇవన్నీ ప్రధానమైనటువంటి అంశాలండి. కానీ గత ప్రభుత్వంతో ఖచ్చితంగా కంపేర్ చేసుకుంటున్నారు. ఈరోజు ఇప్పుడు సోషల్ మీడియా కావచ్చు, అదేవిధంగా ప్రతి ప్లాట్ఫామ్ మీద కూడా మీరు కామెంట్స్ పెడుతూ ఉన్నారు యువకులు. ఈ రోజు రాష్ట్రంలో చూడండి, ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది ఖచ్చితంగా మీరేమన్నారంటే మద్య నిషేధం చేస్తారు వైఎస్ఆర్సీపీ వచ్చాక అని చెప్పారు, బట్ చేయలేదు. బట్ మీరేంటి మరి, మీరు చేయలేదు కాబట్టి మీరేనా అధికారంలోకి వచ్చాక పూర్తిగా మద్య నిషేధం చేస్తారా? మద్యపాన నిషేధం నిలుస్తుంది కదా. మేము మీరు అడగాల్సింది వైకాపా వాళ్ళంటే మేము మద్యపాన నిషేధం చేస్తామని చెప్పలే, మేము ఎక్కడ చెప్పలేదండి. మద్యం రేట్లు తగ్గిస్తామని చెప్పాం. ఇప్పుడు మీరు వాళ్ళని అంటున్నారు రేట్లు పెంచేశారు, అసలు నిషేధం చేస్తామన్నారు, మొత్తానికే చేయలేదని చెప్పి. మరి మీరు చేస్తారా పని వచ్చాక? మేము చేయమండి, మేము చేయట్లా. మేము రేట్లు ఇక్కడ శ్రీదేవి గారు ఇక్కడ గమనించాలి, వైకాపా పార్టీ వాళ్ళు మేనిఫెస్టో పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మేము మద్యం రేట్లు తగ్గిస్తాము, నాణ్యమైనటువంటి మద్యం ఇస్తామని మేము అంటున్నాం. మేము ఎక్కడ అనలేదు కదా అన్నమాట. వాళ్ళు చెప్పాలి దానికి సమాధానం. వాళ్ళు మద్యపాన నిషేధం అని అధికారంలోకి వచ్చింది, అడగండి వేణుగోపాల్ గారిని. మాట్లాడదాం సార్. రామకృష్ణ గారు, ప్రచార సభల్లో కానీ రోడ్ షోలో కానీ ఇప్పుడు జరుగుతున్న బహిరంగ సభల్లో కానీ ఒకరి మీద ఒకరు దూషణలు, తిట్టుకోవడం, లేకపోతే వ్యంగ్యాస్త్రాలు సంధించుకోవడం, లేదంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళ విషయాలను సైతం మాట్లాడడం అనేది అసలు ఎంతవరకు కరెక్ట్? ఇంకోటి, ఇలా మాట్లాడడం వల్ల ప్రజల్లో వీళ్ళ పట్ల, ఈ రాజకీయ నాయకుల పట్ల ఎలాంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది? లేదు జస్ట్ చూసి విని నవ్వుకునే పరిస్థితి ఉంటుందా? అసలు ఎలక్షన్లో దీని రిజల్ట్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఇవి ఎలక్షన్స్లో రాజకీయ మీటింగ్లు ఏదైతే జరిగినప్పుడు అంటే మేడం, దాదాపుగా కొంచెం మంది జనాలు ఎక్కువ మంది ఉన్నప్పుడు కానీ, లేదంటే అక్కడ ఉన్న ఒక ప్రాంతీయంగా అంటే పరిస్థితులను బట్టి కొన్ని మాటలు అనుకోకుండా ఫ్లోయింగ్లో కొన్ని కూడా జరుగుతూ ఉంటాయి. అది కంటిన్యూషన్గా ఉంటే వాళ్ళు ఒక్కొక్కసారి అయితే కొంతమంది నాయకులు అయితే ఈవెన్ ఎంత పెద్ద నాయకుడైనా కానీ అనుకొని మాట్లాడినవి కాకుండా కూడా ఫ్లోలో కూడా కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. సో దానికి కౌంటర్గా మిగతా పార్టీలు కూడా అదే పద్ధతిలో ఫాలో అవుతుంటారు. సో జనాలు వాటిని పెద్దగా పట్టించుకుంటారు అనుకోను నేను, ఎందుకంటే వ్యక్తిగత విమర్శలు చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఎవరికైనా వ్యక్తిగత విమర్శ చేసిన దానికి ప్రజలతో పెద్దగా విని ఊకుంటారు తప్ప దాన్ని గెలిపించే అభ్యర్థులను గెలిపించే దాని మీద నిర్ణయం తీసుకుంటారని మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేం. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందా లేదా, మనకు నిలబడ్డ క్యాండిడేట్ కరెక్ట్ ఉన్నాడా లేదా అనేది ఒకటి మెయిన్. ఇంకోటి పార్టీ పరంగా చూసుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ 175 సీట్లకు పోటీలో అభ్యర్థులను పెట్టింది. మీరు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని 99% ఎక్కడో రెండో కేసులు తప్ప దాదాపుగా వాళ్ళు యాక్సెప్ట్ చేసిన పరిస్థితి ఉంది. మీరు దానికి మెయిన్ ఉదాహరణగా అంటే 2 సంవత్సరాల తర్వాత మొత్తం మంత్రులందరినీ మార్చేసినప్పటికీ కూడా ఈరోజు పార్టీలో ఎలాంటి ఇబ్బందులు రాలేదు వాళ్ళ దాంట్లో. అలాగే ఇప్పుడు అతనికి ఉన్న రిపోర్ట్స్ ప్రకారం కొంతమంది అభ్యర్థులను మార్చేశాడు. అంటే ఇక్కడ ఉన్న క్యాండిడేట్స్ కరెక్ట్ కాదనుకున్నప్పుడు తప్పనిసరి పరిస్థితులు అయినా సరే వాళ్ళను మార్చేసి తీసుకున్నారు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితిలో టీడీపీ పరిస్థితిలో చూస్తే ఆల్రెడీ టీడీపీ జనసేన కొంచెం పొత్తులో భాగంగా వాళ్ళు సీట్లు పంచుకున్నారు. మధ్యలో మళ్ళీ బీజేపీ ఎంటర్ అవ్వడం వల్ల వాళ్ళకు కూడా కొన్ని సీట్లు వచ్చేసాయి. సో ఈ పొత్తులో భాగంగా ఏంటంటే పార్టీలో సర్వసాధారణంగా కొంచెం ఇబ్బందులు గురవుతాయి. ఎందుకంటే వాళ్ళు కొన్ని సీట్లు తగ్గినప్పుడు ఏదైతే మిగతా పార్టీలకు ఇచ్చిన సీట్లలో మాకు ఇస్తే మేము గెలిచే వాళ్ళం కదా, అనవసరంగా వాళ్ళకి ఇచ్చారు అనే కొన్ని భేదాభిప్రాయాలు ఉంటాయి. ముఖ్యంగా నేను ఏపీ రాజకీయాల్లో నెక్స్ట్ మండే రోజు వెళ్తున్నాను. ఈ ఎలక్షన్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత నేను కూడా వెళ్తున్నాను. అక్కడ ఒరిజినల్ పరిస్థితుల్లో కూడా చూస్తాను. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఏదైతే పార్టీలు అభ్యర్థులను ఇచ్చాయో టీడీపీ వరకు ఓకే వాళ్ళ క్యాండిడేట్స్ వాళ్ళు గెలిపించుకునే పరిస్థితిలో వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కొంచెం మద్దతు. మిగతా ఇప్పుడు బీజేపీకి జనసేనకి ఇచ్చిన సీట్లలో కూడా టీడీపీ పూర్తి స్థాయిలో వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు జనసేన నిలబడే చోట్లలో బీజేపీను టీడీపీ కలిపి ఆ అభ్యర్థులను గెలిపించే బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే బీజేపీ నిలబడే చోట్లలో కూడా జనసేన టీడీపీ కలిపి అభ్యర్థులను అక్కడి అభ్యర్థులు, ఎందుకంటే వీళ్ళు ముగ్గురు గెలిస్తే తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి స్థాయిలో అధికారంలోకి రావడానికి సీట్లు
తీసుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి 3 పార్టీలు కూడా ఈ ప్రత్యేకంగా శ్రద్ధ చేయాల్సిన అవసరం అయితే ఏపీలో ఉంది మేడం. ఇక డెవలప్మెంట్ పరంగా చూస్తే ఈరోజు ప్రజలకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను అనుకోవడం ఆలోచించిందంటే ఏదైతే సామాన్యంగా ప్రస్తుతం కష్టపడుతున్న మిడిల్ క్లాస్ పీపుల్, లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంక్షేమ పథకాలు వాళ్ళ ఇంటింటికి కనుక వెళ్ళగలిగితే ఆ ఓట్ బ్యాంక్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది, ఓట్ పర్సెంటేజ్ పెరిగే అంటే అక్కడి నుంచి వచ్చే రిజల్ట్ ఎక్కువ ఉంటుంది అనే విషయం పథకాలు అందుకున్న వాళ్ళే అందరూ ఆయనకు మళ్ళీ ఓటేస్తారు. చెప్తున్నాను. అది పథకాలను ఆ సంక్షేమ పథకాలను ఇప్పుడు దాదాపు మీరు ఇండ్లకి ఇచ్చే పింఛన్ పథకం కానీ, అమ్మఒడి పథకం కానీ, కళ్యాణ లక్ష్మికి సంబంధించిన పథకాలు కానీ అంటే సామాన్య ప్రజలకు ఇప్పుడు మీ స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్ నాడు నేడు ప్రోగ్రామ్స్ కానీ అంటే లో మిడిల్ క్లాస్ నుండి అంటే గ్రామ స్థాయిలో కింది క్షేత్ర స్థాయిలో ఏదైతే ఉందో ఆ స్థాయిలలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలాగా చేస్తే ఆ ఎలక్షన్స్ రిజల్ట్ ఎక్కువ ఓటు వస్తుంది. ఇంకోటి ఏంటంటే అతను ఫస్ట్ నుండి కూడా దాదాపు లాస్ట్ 5 years నుండి ఒక పద్ధతి ప్రకారంగానే వెళ్తున్నాడు. అంటే ఏది వాలంటీర్స్ వ్యవస్థ తీసుకురావడం కానీ, ప్రతి 50 ఇళ్లకు 3 వాలంటీర్స్ ఉంటారు, ఒక మహిళ ఒక సూపర్వైజర్ ఉంటారు. దాంతోపాటు ఇప్పుడు గృహ సారథులు అని చెప్పేసి ఆయన 2 years బ్యాక్ దాదాపు గృహ సారథులు అంటే వీళ్ళని ఎలక్షన్స్ ఓటింగ్ బూత్ దాకా తీసుకెళ్ళిపోయే కార్యక్రమం వాళ్ళు బాధ్యత తీసుకుంటారు పార్టీ పరంగా, కార్యకర్తల పరంగా. అంటే ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్లో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఏదైతే నెగటివ్స్ ఉన్నాయో ఆ నెగటివ్స్ ఉన్న దాని మీద తొందర రిపోర్ట్ తీసుకొచ్చేసుకొని దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. సో ఇక డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే అంటే ఫ్యూచర్ డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కొంచెం వెనుకబడ్డారు. అలాగే కొత్త కంపెనీలు వచ్చేసి అక్కడ ఫ్యూచర్లో డెవలప్మెంట్ అవ్వడానికి ఒక భరోసా ఇచ్చే పరిస్థితిలో కొంచెం వెనుకబడ్డట్టే అనిపిస్తుంది అక్కడ. సో అవి కూడా జనాలు ఆలోచించే పరిస్థితిలో ఉన్నారు. సో ఈ ప్రతి ఇప్పుడు ఇంకా రోడ్స్ కానీ లేదంటే ఇంకా కంపెనీలు కానీ ఏదైనా కానీ కొంచెం బాగుపరిస్తే బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే రాజధానుల విషయంలో కొంచెము అంటే ఈరోజు మొన్నటి వరకు బీజేపీ తోటి కొంత అనుసంధానంగానే ఉన్నారు కాబట్టి వీళ్ళు చేయాల్సిన మంచి పని ఏదైనా ఉంటే ఒక రాజధానికి తీసుకొచ్చి ఒక రాజధాని అంటే మీరు విశాఖ అంటున్నారా, కర్నూలు అంటున్నారా, ఏదని అనుకుంటున్నా కానీ ఒక పర్ఫెక్ట్ రాజధానిని కనుక మనం గెజిటెడ్ తీసుకొని వెళ్ళగలిగితే ఈరోజు ఏపీకి ఒక రాజధాని కనుక తీసుకొచ్చి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం క్రియేట్ అయ్యేది. అలాగే మిగతా డెవలప్మెంట్ విషయాల్లో గవర్నమెంట్ నుండి నిధులు తీసుకొచ్చే విషయాలలో కూడా కొంచెం ఉంటుంది. ఒక ప్రధాన సమస్య నేను కనుక్కున్నది ఏంటంటే ఈ టీచర్స్ విషయంలో కూడా కొంచెం గవర్నమెంట్ ఉద్యోగుల విషయంలో కొంచెం అంటే ఉంది. సో జాబ్ నోటిఫికేషన్స్లో కానీ అలాగే ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ నుంచి కూడా కొంచెం వ్యతిరేకత మధ్యలో విన్నాం. ఏంటంటే మేము 3 times తమ్మునీళ్ళు ఇవ్వాలి, 3 times ఫేస్ రీడింగ్ ఇవ్వాలి, ఇది అవసరం అంటే ఇప్పుడు ఆయన ఏముంటుందంటే గవర్నమెంట్ పరంగా కొంచెం డెవలప్మెంట్ చేద్దాము స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లోనూ డామినేషన్ తగ్గించుకునే విధంలో చేద్దామన్నా. సో అట్లాంటి వ్యతిరేకత గవర్నమెంట్ టీచర్స్ దగ్గర నుంచి కొంతమంది అంటే కొంత వ్యతిరేకత లేదని కాదు, కాకపోతే ఆ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న అమరావతినే ప్రత్యేకంగా ఒక రాజధానిగా ఆయన డిసైడ్ చేసి దాన్ని రాష్ట్రపతి నుంచి గెస్టులు చేపించేసి మనం రాజధానిని కరెక్ట్ పెట్టుకుంటే ఈరోజు కొంచెం ఆయనకు అయ్యేది. అలాగే ప్రత్యేక హోదా కూడా తీసుకొచ్చి ఉండేది ఉంటే కనుక పోయేది. అలాగే పోలవరం ప్రాజెక్టు దాదాపు 2020లోనే కంప్లీట్ చేస్తామని చెప్పారు. 21 అయిపోయింది, 22 అయిపోయింది, 23 అయిపోయింది, 24 కూడా వచ్చేసింది. అంటే ఆ ప్రాజెక్ట్ వాళ్ళు దాని మీద సిద్ధశుద్ధి చేసి దాన్ని కంప్లీట్ చేసి అంటే ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది పాస్ మార్కులకు వచ్చే వరకు ఉంటుంది. 34 marks వచ్చేస్తే 35 marks కంపల్సరీ వస్తేనే పాస్ అవుతారు. సో నేను ఇంకా చేశాను, నేను ఇంకా 1 yearలో చేస్తాను, 2 yearsలో చేస్తాను, అట్లాంటి ఏదైతే ఫ్యూచర్ గురించి చెప్తాను. నేను సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి అన్నది ఓకే, ఇండ్లు ఇచ్చారు, అవి ఇచ్చారు, బాగానే ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో, ఫ్యూచర్ విషయంలో, కంపెనీలను తీసుకొచ్చే విషయంలో, ఫ్యూచర్ యువతకు భరోసా ఇచ్చే విషయాల్లో సో ఇవన్నీ కూడా కొన్ని ఆయన గారు తీసుకుంటే బాగుండేది. సో వీటి మీద ఎప్పటికప్పుడు టీడీపీ తనంతు పోరాటం చేసింది. నిజం చెప్పాలంటే ప్రతి వైసీపీ చేసే ప్రతి ఒక్క పని మీద ప్రతి ఒక్క దాని మీద కూడా ఈరోజు టీడీపీ క్వశ్చన్ చేసింది, అందులో డౌట్ ఏం లేదు. సో వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళు పోరాటం చేసేసి మాకు ఎక్కడ ఓట్లు చీలిపోతాయి అని చెప్పేసి మిగతా పార్టీలు ఇప్పుడు ఎజెండా వేరు, జెండాలు వేరు అండి. జనసేన ఎజెండా వేరు ఉంది, బీజేపీది వేరే ఉంది, టీడీపీది వేరే ఉంది. సో వీళ్ళకు అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఇంత మేము ప్రశ్నిస్తున్నాము, మేము గెలిచే అవకాశాలు మాకు ఉన్నాయనుకున్నప్పుడు మిగతా పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఫస్ట్ ఎందుకు ఈ పొత్తు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎవరికి సింక్ అవ్వట్లేదు. వీళ్ళు ఏ ఉమ్మడి ఎజెండాతో వెళ్తున్నారో కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. అంటే ఒకవేళ
నిజంగా జనసేన పార్టీ లాస్ట్ టైం అంతకుముందు ఎలక్షన్స్లో మేము పోటీ చేయకుండా మద్దతు ఇస్తామన్నట్టుగా బీజేపీకో టీడీపీకో మద్దతు ఇస్తుంటే ఈరోజు వాళ్ళకు లైన్ క్లియర్ అయిపోయేది. ఇప్పుడు ఆయన పోటీ చేయడం వల్ల అంటే ఆ సీట్లలో ఇప్పుడు టీడీపీ వెనుకబడిపోయింది. టీడీపీ విశ్లేషకులు ఇచ్చే క్వశ్చన్ కి ప్లస్ షాప్ గారు ఇచ్చేదానికి నేను సమానం చెప్పాలి, సమయం లేదు నాకు, 2 నిమిషాలు టైం ఇవ్వండి. చెప్పండి సార్. శ్రీదేవి గారు ఈరోజు పోలవరం గురించి కానీ అదేవిధంగా రామకృష్ణ గారు మాట్లాడుతూ అదేవిధంగా సాహెబ్ గారు ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు కాబట్టి మేము కూటమిని నమ్ముతున్నారు అని అడుగుతున్నారు. అంటే 2000 మీరు అడిగారు 2014 మీ కూటమి గారిని నమ్ముంటే 2019లో మళ్ళీ కలిసి వచ్చి రావాలి, ప్లస్ మీరు గెలిచి ఉండాలి, ఎందుకు గెలవలేకపోవాలంటే దానికి సమానం చెప్పకుండా మా పైన ఆరోపణ చేస్తారు. 2014 వీళ్ళు ఇచ్చిన 650 హామీలు కానీ వాళ్ళు అమలు చేస్తున్నా, లేకపోతే బంగారం మీ ఇంటికి ఇస్తామన్నారు, 1 గ్రామ్ బంగారం అన్నా ఇచ్చున్నా లేదు, 87,713 కోట్లు రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు, అది చేస్తున్నా లేదా అక్క చెల్లెమ్మలకు డ్వాక్రా రుణాలు మాఫీ 1 రూపాయి కూడా చేయలేదని నాటి ఏదైతే మహిళా శిశాఖ మంత్రిగా సునీత గారు చెప్పడం జరిగింది అసెంబ్లీలో, 1 రూపాయి కూడా మేము డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదనేసి. అదేవిధంగా డ్వాక్రా రుణాలకి 0 వడ్డీని కూడా మే 2016 నుంచి రద్దు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. గతంలో ఉన్న 0 వడ్డీని కూడా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మహిళలకు ప్రత్యేక పోలీసు భద్రత అన్నాడు, అది లేదు. అదేవిధంగా సెల్ ఫోన్ ద్వారా నిమిషాల్లో మహిళ భద్రత రక్షణ అన్నాడు, అది లేదు. బెల్ట్ షాపులు రద్దు అన్నాడు, అది చేయలేదు. నిరుద్యోగులకి ప్రతి నెల ఉద్యోగాలు అయితే నిరుద్యోగ వృత్తి అన్నాడు, అది చేయలేదు. 6 నెలల ముందు 30 లక్షల మంది ఉంటే 3 లక్షల మందికి 2,000 రూపాయలు 6 నెలల ముందు వేయడం జరిగింది. అదే నుంచి కేజీ నుంచి పీజీ వరకు అన్నాడు, అది చేయలేదు. రైతులకి ఏదైతే 5,000 కోట్లతో స్థిరీకరణ నిధి అన్నాడు, అది లేదు. గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్ అన్నాడు, ఓసీలు బీసీలో చేస్తాను, బీసీలు ఎస్సీలో చేస్తాను, ఎస్సీలు ఎస్టీలో చేస్తాడు, అది లేదు. ఎన్టీఆర్ జలశ్రవంతి పథకం కింద 2 రూపాయలకి వాటర్ ఇస్తాడు, 20 లీటర్ల వాటర్, అది లేదు. అంటే వీళ్ళు చేయకపోగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని మద్యంలో, ఇసుకలో, మైన్స్ లో అన్ని రకాలుగా అవినీతి చేశాడు చంద్రబాబు నాయుడు గారిని ఆయనే చెప్పాడు. ఈరోజు ఎవరైతే పొత్తులతో పెట్టుకుని వస్తున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పైన అనేక ఆరోపణలు చేశారు. దానికి సమాధానం ఎక్కడ? మోడీ గారు కూడా చెప్పారు ఏటీఎం పోలవరం ఏటీఎం లాగా వాడాడు అన్నారు, మరి దానికి సమాధానం ఎక్కడ? ఈరోజు పోలవరం గురించి మాట్లాడుతున్నాడు. 2019, 2020 మధ్యలో 2020 మధ్యలో వచ్చిన భారీ వరద నీళ్ళ వల్ల డయాఫ్రామ్ వాల్ భారీగా దెబ్బతినింది. డయాఫ్రామ్ వాల్ భారీగా దెబ్బతిన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ ఇంకా ముందుకు పోతే పరిస్థితి ఏముందని కేంద్ర ప్రభుత్వం ఏదైతే జలవనరుల శాఖ మంత్రికి చెప్పడం జరిగింది. దాన్ని ఏదైతే ఎక్స్పర్ట్స్ వచ్చి దాన్ని నివేదిక ఇచ్చేంత వరకు ఇంకా ఆ ప్రాజెక్టు ఆ డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించి దెబ్బతిన్నంతా ఏ విధంగా పునరుద్ధరించాలో దాన్ని పరిశీలిస్తాలి, అంతవరకు దానిపై యాక్షన్ తీసుకునేదానికి లేదని చెప్పారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గత 3 సంవత్సరాల క్రితమే ఏదైతే పోలవరం నిర్వాసితులకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయమని దాదాపు 15,000 అకౌంట్లకి డీటెయిల్స్ ఇస్తే ఇప్పటి వరకు వాళ్ళు 1 రూపాయి వేయలేదు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత వహించాలంటే ఏ విధంగా వహిస్తారు? చంద్రబాబు నాయుడు చేసిన డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతినడానికి కారణం చంద్రబాబు నాయుడు. ఈరోజు ఏదైతే పోలవరం నిర్వాసితులకు డబ్బు ఇవ్వకపోవడం కేంద్ర ప్రభుత్వం, దీనికి అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారిని బాధ్యం చేస్తూ టార్గెట్ చేస్తారు. అదేవిధంగా వీళ్ళు ఏం చెప్తున్నారు? కూటమి గతంలో 2014 నుంచి 2019 వరకు ఏం చేసిందో చెప్పలేదు. ఆ రోజు ఒకరిపైన ఒకరు ఆరోపణ చేసుకున్నారు, విడివిడిగా వెళ్ళిపోయి మళ్ళీ ఎన్నికల పోటీలు పోయారు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాలంటరీ వ్యవస్థను విమర్శించారు. వాలంటరీ వ్యవస్థ వల్ల హ్యూమన్ ట్రాపింగ్ జరుగుతూ ఉంది, అదే విధంగా పెద్ద ఎత్తున మహిళలు మిస్ అవుతున్నారు, అదే విధంగా భర్తలు లేనప్పుడు ఇళ్లలో దూరి వాళ్ళపైన అరాచకాలు చేస్తున్నారని చెప్పిన వ్యక్తులు ఈరోజు అదే వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తామంటున్నారు. మీకు దమ్ముంటే దాన్ని ఆపుతామని చెప్పండి. అదేవిధంగా సచివాలయ వ్యవస్థ కొనసాగిస్తామంటున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమాన్ని కొనసాగిస్తామంటున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామంటున్నారు. కానీ వీళ్ళు కొత్తగా ఏం చేయబోయేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తాననింది వీళ్ళు ఇస్తామంటారు. లేదు, ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలు ఏం చెప్తున్నాడు? 3 సిలిండర్లు, అదే విధంగా గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కానీ మళ్ళీ ఇప్పుడు కొత్త హామీలు ఇచ్చి సంవత్సరానికి 1,50,000 కోట్లు ఈరోజు సంక్షేమానికి ఇస్తాడంట. అదేమంటే మేము ఏదైతే ఫండ్ ఇంప్రూవ్ చేస్తామంటారు. మరి గతంలో ఎందుకు ఇంప్రూవ్ చేయలేదు? ఎందుకు 4 లక్షల కోట్లు అప్పులు పెట్టిపోయారు? అప్పుడు ఎందుకు ఫండ్ క్రియేట్ చేయలేదు? అప్పుడు ఎందుకు సంక్షేమం ఇవ్వలేదు? ఆ రోజు కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని ఎందుకు చేతులు ఎత్తేశారు? ఒకరిపైన ఎందుకు ఒక విమర్శించుకున్నారు? వాటికి సమాధానం చెప్పాలి. ఈరోజు మద్యం గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు 24/7 ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పేసి మద్యాన్ని ఏరులాగా పారిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి దానికి 11 to 8 టైం తెచ్చి ప్రభుత్వం తీసుకొని వచ్చి ఏదైతే పర్మనెంట్ షాప్ రద్దు చేయడం జరిగింది.
ప్రతి సాహిబ్ వైన్ గారికి షాప్ అవకాశం ఇద్దాం కామెంట్ ఒకటి. షాప్ ఉంటే దాన్ని సాహిబ్ రద్దు గారు. చేయడం జరిగింది, అక్కడ తాకుండా చేశారు. అదేవిధంగా 1,00,000 బెల్ట్ షాపులు ఉంటే 1,00,000 బెల్ట్ షాపులు తీసేయడం జరిగింది. 4,500 బ్రాంచీ షాపులు ఉంటే 3,300 తగ్గించడం జరిగింది. ఈ రోజు మద్యం కూడా తాగే సామాన్యుడు తాకుండా కరెంట్ షాక్ విధంగా నేను తెస్తానంటే, కరెంట్ షాక్ ఉండే విధంగా తీసుకొచ్చాడు. దశలవారీగా తగ్గిస్తూ అసలు మద్య నిషేధాన్నే తుంగలో దొక్కి చంద్రబాబు నాయుడు రామారావు మద్య నిషేధం చెప్పి ఎన్నికల్లో గెలిస్తే దాన్ని 2 సంవత్సరాలు చనిపోవగానే ఆ మద్యాన్ని తుంగలో దొక్కిన చంద్రబాబు నాయుడు మళ్ళీ మద్య నిషేధం హక్కు వస్తుంది. రైట్ సాహిబ్ గారు, చివరిగా మీతో ముగిద్దాం. పిల్లి కాశీ యాత్ర చేసిందని ఒక సామెత ఉంది. వేణుగోపాల్ గారు చెప్పినటువంటి మాటలు ఆ విధంగా ఉంటాయి. పిల్లి కాశీ యాత్ర చేసినట్టు చెప్పకండి. మీ ముఖ్యమంత్రి గారు బహిరంగ మాట్లాడిన మాటలే మేము చెబుతున్నాం. మేము కొత్తగా ఊహించుకోలేదు కదా. కరెంట్ షాక్ కొట్టింది మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారికి తెలియదా? సిపిఎస్ రద్దు అనేటప్పుడు ముఖ్యమంత్రి గారికి తెలియదా? అదేవిధంగా ఈ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారికి తెలియదా? పోలవరం ఇంకేముంది మేము 2021 కల్లా పూర్తి చేస్తామన్నప్పుడు తెలియదా? అంటే మీరు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకు నష్టం చేసేసి అది ప్రతిపక్ష పార్టీల మీద నెట్టేస్తే ఎట్టండి? ప్రజలు కూడా మీకు కరెంట్ షాక్ పడటానికి ఖచ్చితంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. మీకు కరెంట్ షాక్ తగిలింది రేపు. మేమేమంటామంటే మీరు ఒక మాట మాట్లాడి అరే లేదు ప్రతిపక్ష పార్టీల మీద రుద్దితే ఎట్లా? మీరు ఏం చేయలేకపోయారు అది ప్రజలకు చెప్పండి, ప్రజలు నమ్ముతారు. ఇప్పుడు కూటమి గతంలో ఇప్పుడు అంటున్నారు, కంపేర్ అంటున్నారు. 2014-19 కాలంలో మేము కట్టినటువంటి రాజధానిలోనే మీరు పరిపాలిస్తున్నారు. మేము మౌలికంగా అభివృద్ధి చేసినటువంటి సిమెంట్ రోడ్ల మీద మీరు ఇవాళ ప్రచారం చేసుకుంటున్నారు. మేము ఆ రోజు గ్రామ యోజన సడక్ అనేటువంటి మీరేం చేస్తారు? వాళ్ళు ఇస్తున్న పథకాలని వాలంటీర్లు అన్ని కొనసాగిస్తామంటున్నారు, కానీ ఇంకా అదనంగా ఏం చేస్తారు? ఉన్న వాటిని ఎలా కంప్లీట్ చేస్తారు అని అడుగుతున్నారు వైఎస్ఆర్సీపీ. కాదండి, మేము సూపర్ 6 అనేటువంటి పథకాలతో ప్రజల్లోకి వెళ్తున్నాము. ఇప్పుడు వాళ్ళ పథకాలు వేరు. ఇప్పుడు సంక్షేమం అంటే ఎట్టుండాలి? డబ్బులు ఏదో 10 రూపాయలు ఇస్తే సంక్షేమం అయిపోదండి. ఇక్కడ మౌలిక వస్తువులు ఉండాలి, విద్య, వైద్యం, ఆరోగ్యం ఉండాలి. ఈ రోజు విద్యలో చూసుకోండి, ఆరోగ్యం చూసుకోండి అండి. ఆరోగ్యశ్రీ అక్కడ అమలు కావట్లా, ఆరోగ్యశ్రీ అమలు కావట్లా. ఎక్కడికి వెళ్ళినా కదా ఈ రాష్ట్రంలో ఉపాధి లేనప్పుడు మీరు ఎంత చేసిన ఉపయోగం ఉంది? ఈ రోజు రాష్ట్రంలో పేదల యొక్క తలసరి ఆదాయం పెరగాలి. పేదలకి ఏదో ఒక విధంగా వాళ్ళకి విద్య కానీ వైద్యం కానీ సకాలంలో అందాలి. దీంతో పాటు ప్రధానంగా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలి. దీంతో రైతులను ఆదుకోవాలి. ఇవన్నీ లేకుండా మేమేదో 10,000 రూపాయలు 12,000 రూపాయలు ఇచ్చేసేసాం, అసలు సంక్షేమం అయిపోయింది. 99% మేము పథకాలు మేము ఏదైతే హామీలు ఇచ్చామో హామీలు నెరవేర్చారు. ఇన్ని పథకాలు ఇచ్చినప్పుడు ఇన్ని చేసినప్పుడు రైట్ సాహిబ్ గారు, రైట్ ఎందుకు ఎదురు తిరుగుతున్నారండి? ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో చూడండి. రైట్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు రామకృష్ణ గారికి, అలాగే సాహిబ్ గారికి, వేణుగోపాల్ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ పర్వం మొదలు కానున్న నేపథ్యంలో రేపటి నుంచి ఇంకా ప్రచార హోరు ఏ విధంగా ఉంటుంది, రాజకీయ నేతల దూషణలు, వ్యంగ్యాస్త్రాలు, ఈ తిట్టుకోడాలు, దూషణలు ఇవన్నీ కూడా ఇంకా ఎలా ఉంటాయనేది రేపటి నుంచి కూడా మనం చూడొచ్చు. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.